బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ నాటకాలు ఆడుతున్నాడని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి విమర్శించారు. దేశవ్యాప్తంగా లిక్కర్ దందా చేయడం కోసమే బీఆర్ఎస్ ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. 8 ఏళ్లలో కేసీఆర్ చేసిందేమీ లేదని, ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన నాటికి 60,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉంటే 8 ఏళ్లలో కేసీఆర్ 5 లక్షల కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు. మొన్న ఇక్కడ పబ్లిక్ మీటింగ్ చేసినప్పుడే అర్థమైపోయింది. 5 ఎకరాల పబ్లిక్ మీటింగ్ చేసిన ముఖ్యమంత్రి అక్కడ ప్రజలు ఎవరైతే అటెండ్ చేసినారో బయటికి వచ్చిన తర్వాత అన్ని విమర్శలే చేసినారు ముఖ్యమంత్రి పైన. ఈ 8 సంవత్సరాలు ఏం సాధించిండు ఈ ముఖ్యమంత్రి? ఇన్ని వాగ్దానాలు చేసినాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, మాకు ఇక్కడ ఎస్ఎల్బిసి నీళ్లు ఇస్తాడు, నీళ్లు ఇవ్వలేదు. 2,500 కోట్లు ఖర్చు పెడితే ఎస్ఎల్బిసి పూర్తిగా అయ్యేది, అది ఇవ్వలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఏదైతే చెప్పినాడో అది ఇవ్వలేదు. దళితులకు దళిత బంధు అని చెప్పి అనౌన్స్ చేసినాడు, అది కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేదు. ఇంటికొక ఉద్యోగం ఇస్తాడు, అది ఇవ్వలేదు. మేము ఈ ముఖ్యమంత్రి వైపు ఎందుకు చూడాలి సార్ అని చెప్పి చాలా మంది వ్యక్తులు ఎవరైతే వారి పబ్లిక్ మీటింగ్ అటెండ్ చేసినారో వారు బయటకు వచ్చిన తర్వాత మేము మన రాజగోపాల్ రెడ్డి గారి మీటింగ్ వెళ్లేటప్పుడు అందరు కూడా కలిసి చెప్పడం జరిగింది. అమిత్ షా గారి మీటింగ్ ఏమో 25 ఎకరాలలో ప్రజల స్పందన చూసి ముఖ్యమంత్రికి అనిపించింది, పోయింది మునుగోడు పోయింది. మునుగోడు ఓడిపోతే తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే పార్టీ ఉందో అది పార్టీ కూడా కష్టాలలో ఉండదని చెప్పి అర్థమైపోయింది. ఆ టిఆర్ఎస్ పార్టీ కష్టాలలో ఉండే ముందే నేను ఒక భారతీయ రాష్ట్ర సమితి అని చెప్పి నాటకాలు ఆడుతుండే ముఖ్యమంత్రి. నిజంగానే తెలంగాణలో ఏం సాధించిండు? ప్రజలకు ఏదైతే వాగ్దానం ఇచ్చిండో డబుల్ బెడ్రూమ్ ఇల్లు